సిపిఐ నిధి వసూళ్లు రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ సమావేశానికి నియోజకవర్గ సహాయ కార్యదర్శి తుంగా బాలస్వామి అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ ముఠా కార్మికులు సంఘటితంగా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని, వీరికి ఏఐటియుసి సహకారం అందిస్తుందని చెప్పారు. నరేంద్ర మోదీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తెనాలి కమిషన్ మర్చెంట్స్ ముఠా కార్మిక సంఘం నాయకుడు గుమ్మడి సీతారామయ్య సంఘానికి చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ముఠా కార్మిక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మాలాద్రి గారు, అలాగే గుమ్మడి సీతారామయ్య గారి కుమారులు శ్రీ గుమ్మడి సరోజ్ బాబు ప్రసాద్ గారు అటెండ్ అయ్యారు. ఆయన రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా, ముఠా కార్మిక సంఘం అధ్యక్షుడిగా విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక దశాబ్దాలుగా మా చిన్నతనంలో గుమ్మడి సీతారామయ్య గారు నిరంతరం ఇదే పార్టీ ఆఫీసులో ఉంటా అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ నిరంతరం కార్మికుల కోసం, కర్షకుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కౌన్సిలర్గా లెనిన్ రోడ్డు అక్కడ దానికి పేరు పెట్టి ఆ పక్కన డాంగే వారి వీధని పెట్టి ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళటం చాలా గొప్ప విషయం. ఈ నెల 30వ తారీఖు గుమ్మడి సీతారామయ్య గారి వర్ధంతి కూడా జరుగుతూ ఉంది. దానికి మీరందరూ కూడా ఆ రోజు మళ్ళీ ఇక్కడ అటెండ్ అయ్యి ఆ సమావేశాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతూ, గుమ్మడి సీతారామయ్య గారి మరి వర్ధంతి 30వ తారీఖు జరగబోతూ ఉంది. వారు మరి కార్మిక హక్కుల రక్షణ కోసం, కార్మికులు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా బయట వేసేదానికోసం, హక్కులన్నీ కాపాడేదానికోసం వారు అనేక సేవలు చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో ఆయన ఏదైతే అధికారంలో రావడానికి ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన పరిస్థితి. సంవత్సరానికి మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు మరి ఏమైందో కూడా తెలియదు. అట్లాగే మరి నల్లధనం అంతా కూడా మరి తీసుకొచ్చి ప్రతి ఒక్కడికి కూడా 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పాడు. అవన్నీ ఏకపోగా ఈరోజు కార్మిక చట్టాలన్నీ కూడా మార్పు చేస్తూ ఉన్నారు. గుమ్మడి సీతారామయ్య కమిషన్ ముఠా కార్మిక సంఘంలో ప్రధాన పాత్ర వహించేవారు. ఈయనకి ముందు వాళ్ళ బ్రదరే గుమ్మడి గోపాలరావు గారు. వీరు ఉన్నంతకాలం వీరు యాజమాన్యులతో పోరాటాలు చేయడానికి కూడా ముందుండేవాళ్ళు. ఎన్నో రోజులు స్ట్రైక్ చేశారు, జైల్లో కూడా ఉన్నారు. అలాంటి సీతారామయ్య గారిని మనం స్మరించుకోవడం